మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ నెల 17 శుక్ర అమావాస్యలోపు వేప చెట్టు దగ్గర ఇది పడేయండి. 2 నిమిషాల్లో మీ దరిద్రం పోయి కోట్లు వచ్చి పడతాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. వద్దన్న ఐశ్వర్యం వచ్చి పడుతుంది. సాధారణంగా అమావాస్య అంటేనే పరిహారాలకు, దోష నివారణలకు ఒక గొప్ప సమయం అని మన పెద్దలు, పండితులు చెబుతుంటారు. అందులోనూ ఈ అమావాస్య శుక్రవారంతో కలిసి రావడం అనేది ఒక అద్భుతమైన యోగంగా మనం భావించాలి. శుక్రవారం అంటేనే మహాలక్ష్మి అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు. అష్టైశ్వర్యాలను ప్రసాదించే ఆ తల్లి అనుగ్రహం పొందడానికి శుక్రవారం చేసే పూజలు, పరిహారాలు 1000 రెట్లు ఫలితాన్ని ఇస్తాయి. అలాంటిది అమావాస్య తిథి కూడా శుక్రవారమే రావడం వల్ల దీనిని శుక్ర అమావాస్య అని పిలుస్తారు. ఈ రోజున మీరు వేప చెట్టు దగ్గర ఇదొక్కటి పడేస్తే చాలు, మీ జాతకంలో ఉన్న దరిద్రమంతా పోయి పట్టిందల్లా బంగారంలా మారి మీ సుడి తిరగడం ఖాయం. కేవలం 2 నిమిషాల్లో మీరు చేసే ఈ పని వల్ల లక్షలు కాదు, కోట్లు వచ్చి పడే అవకాశం ఉంటుంది. ఇక మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది. మరి ఇంతకీ ఈ శుక్ర అమావాస్య రోజు వేప చెట్టు దగ్గర ఏం పడేయాలి అనే విషయాన్ని ఇప్పుడు వీడియోలో చాలా వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చాలా జాగ్రత్తగా వినండి. ఈ వీడియోని లైక్ చేసి మాకు సపోర్ట్ అందించండి. అలాగే కమెంట్ బాక్స్లో ఓం లక్ష్మీ నమో నమః అని కమెంట్ చేయండి. ఇక విషయంలోకి వెళ్తే శుక్రవారం నాడు అమావాస్య కలిసి రావడం చాలా విశేషం. దీన్నే శుక్ర అమావాస్య అని అంటారు. ఈ పరభవ నామ సంవత్సరంలో ఇదే మొదటి అమావాస్య. ఎన్నో ఏళ్ల తర్వాత ఇటువంటి శక్తివంతమైన తిథులు కలిసి వస్తున్నాయి. ఈ రోజున మీరు ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు, వేల రూపాయలు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. మీ ఇంటి దగ్గరలో ఉన్న ఒక వేప చెట్టు దగ్గర కేవలం ఈ ఒక్క వస్తువును పడేస్తే చాలు, మీ కష్టాలన్నీ పటాపంచలైపోతాయి. అసలు ఈ అమావాస్య గడియలకు అంత శక్తి ఎలా ఉంటుంది అని మీరు ఆలోచించవచ్చు. మన పూర్వీకుల కాలం నుండి అమావాస్య రోజున చేసే తంత్ర, మంత్ర, యంత్ర పరిహారాలకు ఫలితం చాలా త్వరగా వస్తుందని నమ్మకం. మన చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీని, అంటే ప్రతికూల శక్తిని తొలగించుకోవడానికి అమావాస్య ఒక అద్భుతమైన అవకాశం. సాధారణ రోజుల్లో మనం చేసే పరిహారాలకు ఫలితం రావడానికి కొంత సమయం పట్టవచ్చు. కానీ ఈ శక్తివంతమైన అమావాస్య రోజున మీరు ఏ పని చేసినా దానికి ఫలితం క్షణాల్లో లేదా నిమిషాల్లోనే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ శుక్రవారం అమావాస్య రోజున మీకు కుక్క కనిపిస్తే దానికి కొంచెం తీపి పదార్థాన్ని ఆహారంగా పెట్టండి. తీపి పదార్థాలు ఏవైనా పర్వాలేదు. ఒకవేళ అవి దొరకకపోతే కనీసం బిస్కెట్లు లేదా వేరే ఏదైనా ఆహారాన్ని పెట్టండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. కుక్కను భైరవ స్వరూపంగా భావిస్తారు. కుక్కకు ఆహారం పెట్టడం వల్ల శని దోషాలు, రాహుకేతు దోషాలు కూడా తొలగిపోయి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇక వేప చెట్టు అంటే సాక్షాత్తు ఆ మహాలక్ష్మి స్వరూపం, ఆదిపరాశక్తి అమ్మవారి ప్రతిరూపం. వేప చెట్టులో అతేంద్రియ శక్తులు ఎక్కువగా ఉంటాయి. దీనిని ఒక దేవతా వృక్షంగా మనం పూజిస్తాం. వేపగాలి పీల్చినా, వేప చెట్టు నీడలో కూర్చున్నా సకల రోగాలు నయమవుతాయని ఆయుర్వేదం కూడా చెబుతోంది. పూర్వకాలంలో మన అమ్మమ్మలు, నానమ్మల ఇళ్లల్లో ప్రతి ఇంటి ముందు ఒక వేప చెట్టు ఉండేది. దానివల్ల ఆ ఇల్లు ఎప్పుడూ చల్లగా, ప్రశాంతంగా, పాజిటివ్ ఎనర్జీతో కళకళలాడుతూ ఉండేది. కానీ ఈ రోజుల్లో మనం నగరాల్లో ఉంటూ ఆ పచ్చదనానికి, ఆ స్వచ్ఛమైన గాలికి దూరమైపోయాం. వేప చెట్టు అద్భుతమైన ఆక్సిజన్ను ఇస్తుంది. ఈ అమావాస్య రోజున వేప చెట్టు దగ్గర ఈ పరిహారం చేయడం వల్ల మన జీవితంలో ఉన్న దరిద్రం, అప్పుల బాధలు, శత్రువుల ఇబ్బందులు అన్నీ కూడా ఆ చెట్టు గ్రహించేస్తుంది. ఈ అమావాస్య రోజు కొన్ని తప్పు పనులను పొరపాటున కూడా చేయకూడదు. ఈ అమావాస్య రోజున మాంసాహారం అస్సలు ముట్టుకోకూడదు. కోడిగుడ్డు కూడా తినకూడదు. అలాగే ఈ అమావాస్య నాడు ఎవరికీ అప్పు ఇవ్వకండి. ఎవరి నుండి అప్పు తీసుకోకూడదు. ఈ అమావాస్య నాడు పగటిపూట నిద్రపోకూడదు. లేదంటే మీ ఇంట్లోకి దరిద్ర దేవత అడుగు పెడుతుంది. దంపతులు బ్రహ్మచర్యం పాటించాలి. అమావాస్య నాడు కొత్త బట్టలు కొనకూడదు. అలాగే దూర ప్రయాణాలు కూడా చేయకూడదు. ఎలాంటి శుభకార్యాలు నిర్వహించకూడదు.
ఇనుము శనిగ్రహానికి సంబంధించినది. కాబట్టి ఈ అమావాస్య నాడు పొరపాటున కూడా ఇనప వస్తువులను కొనకూడదు. అలాగే ఈ అమావాస్య నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ కొత్త చీపురు, బియ్యం మరియు గోధుమలను కొనకూడదు. అమావాస్య నాడు ఈ వస్తువులను కొంటే మీ ఇంట ధనం నిలవదు, అనవసరపు ఖర్చులు కూడా పెరుగుతాయి. అలాగే పదునైన వస్తువులను కూడా ఈ అమావాస్య నాడు కొనకూడదు, లేదంటే మీ కుటుంబంలో గొడవలు ఏర్పడతాయి. అలాగే తోలుతో చేసిన బూట్లు మరియు హ్యాండ్ బ్యాగ్లు కూడా కొనకూడదు. అంతేకాదు, ఈరోజు గోరులు, జుట్టు కత్తిరించకూడదు. ఇక పరిహారం విషయంలోకి వస్తే, మనుషులన్నాక అందరూ ఒక్కొక్క సమస్యతో బాధపడుతూ ఉంటాము. ఇంటింటికి ఒక సమస్య, మనిషికి ఒక సమస్య ఉంటుంది. కొంతమంది బయటికి చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకోరు. ఎందుకంటే చెప్పుకోలేని సమస్యలు కూడా కొన్ని ఉంటాయి. బయటికి చెప్పుకుంటే ఎక్కడ చులకనైపోతామో, ఎక్కడ లోకువైపోతామో, ఎక్కడ మన గురించి ఎగతాళిగా మాట్లాడుకుంటారో అని లోపలే దాచుకుంటారు. ఆ సమస్యలన్నింటినీ కూడా వేప చెట్టు దగ్గర చేసే ఈ పరిహారంతో తీసేసుకోవచ్చు. వేప చెట్టు అనేది చాలా శక్తివంతమైనది. వేప చెట్టు కూడా దేవతా వృక్షమే. వేప చెట్టుకు అతీంద్రియ శక్తులు చాలా ఎక్కువ. వేప చెట్టును లక్ష్మీదేవి స్వరూపంగా కూడా భావిస్తూ ఉంటారు. అంటే అమ్మవారు, అలాగే సీతాదేవి కూడా ఈ చెట్టులో కొలువై ఉంటారు. అంత శక్తివంతమైనది వేప చెట్టు. కాబట్టి వేప చెట్టు దగ్గర ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా కొన్ని నిమిషాల్లోనే మీ చెడుని లాగేసుకుంటుంది. మీ ఇంటి దగ్గరలో ఉన్నటువంటి వేప చెట్టు లేదా కొంచెం దూరంగా ఉన్నటువంటి వేప చెట్టు దగ్గరికి వెళ్ళి ఈ పరిహారం చేసుకోండి. వేప చెట్టు పచ్చదనం, ఆ చెట్టు ఇచ్చే ఆరోగ్యాన్ని, చల్లని గాలిని మనకు ఏ ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు కూడా ఇవ్వలేవు. వేప చెట్టు అద్భుతమైన ఆక్సిజన్ను ఇస్తుంది. వేప చెట్టు కింద కాసేపు కూర్చొని ఆ గాలిని పీల్చుకున్నా కూడా మనకున్న 100 రోగాలు తగ్గుతాయి. అంత ఆరోగ్యకరమైన గాలిని వేప చెట్టు అందిస్తుంది. వేప చెట్టు ఉన్న చోట ఒక మంచి పాజిటివ్ శక్తి ఉంటుంది. వేప చెట్టు ఉన్న ఇంట్లో గొడవలు, సమస్యలు తక్కువగా ఉండేవి. ఆరోగ్యం కూడా బాగుండేది. వేప ఆకులు కూడా మనకు ఆయుర్వేద పరంగా చాలా మంచివి. ఒక గుప్పెడు వేపాకులను మీరు ఈ అమావాస్య రోజున స్నానం చేసేటటువంటి నీటిలో వేసుకొని స్నానం చేసినట్లయితే మీకున్నటువంటి అనారోగ్య సమస్యలు, పితృదోషాలు, శాపాలు, శని దోషాలు అన్నీ కూడా తొలగిపోయి మీరు పట్టిందన్న బంగారమవుతుంది. వేపాకులు వేయడం వలన ఆ నీరు శక్తివంతంగా మారి మీకు ఆరోగ్యం కూడా బాగుండి నూతన ఉత్సాహంతో, ఉత్తేజంతో, కొత్త ఆయుష్తోటి మీ జీవితాన్ని మొదలు పెట్టగలుగుతారు. అంత శక్తివంతమైంది ఈ స్నానం. ఇక వేప చెట్టు దగ్గర మనం ఏం పడేయాలంటే, దీనికోసం మీరు ముందుగా ఒక తెల్లని కాగితాన్ని తీసుకోండి. ఆ కాగితం మీద ఎరుపు రంగు స్కెచ్ పెన్నుతో మీ మనసులో ఉన్న అతిపెద్ద సమస్యను రాయండి. ఉదాహరణకు, నా అప్పులు త్వరగా తీరిపోవాలి అని కానీ, లేదా నాకు రావాల్సిన ధనం త్వరగా రావాలి అని కానీ, లేదా మా ఇంట్లో గొడవలు తగ్గి ప్రశాంతత ఉండాలి అని కానీ, మీకు ఏది ముఖ్యమో అది రాయండి. సమస్య ఏదైనా పర్వాలేదు, కానీ ఒకే ఒక సమస్యను బలంగా రాయండి. ఇలా రాసిన తర్వాత ఆ పేపర్ మధ్యలో ఒక స్పూన్ నల్ల ఆవాలు వేయండి. నల్ల ఆవాలు అనేవి మన చుట్టూ ఉన్న దిష్టిని, చెడును లాగేసుకోవడంలో చాలా పవర్ఫుల్గా పనిచేస్తాయి. ఆ తర్వాత ఒక స్పూన్ కల్లుప్పు లేదా రాళ్ళ ఉప్పును వేయండి. ఉప్పు అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం. ఉప్పు లేని ఇల్లు ఉండదు, ఉప్పు లేని పూజ ఉండదు. దిష్టి తీయడానికి ఉప్పును మించిన వస్తువు మరొకటి లేదు. తర్వాత అందులో చిటికెడు కుంకుమను వేయండి. కుంకుమ సౌభాగ్యానికి గుర్తు, అలాగే ఎరుపు రంగు శక్తికి చిహ్నం. చివరగా 4 ఎండుమిరపకాయలను ఆ పేపర్లో పెట్టండి. ఎండుమిరపకాయల ఘాటు మన కష్టాలను దహించి వేస్తుంది. పాతకాలంలో మన అమ్మమ్మలు ఈ వస్తువులతోనే దిష్టి తీసేవారు. ఇప్పుడు ఈ 5 వస్తువులు ఉన్న కాగితాన్ని ఒక పొట్లాంలా చుట్టండి. ఈ పరిహారాన్ని మీరు సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల మధ్యలో చేయాలి. ఆ సమయంలోనే శక్తులు ఎక్కువగా ప్రభావవంతంగా ఉంటాయి. ఈ పొట్లాన్ని తీసుకొని మీ ఇంటికి దూరంగా ఉన్న ఒక వేప చెట్టు దగ్గరకు వెళ్ళండి. గుర్తుంచుకోండి, మీ ఇంటి లోపల ఉన్న చెట్టు దగ్గర కానీ, లేదా గుడి ఆవరణలో ఉన్న చెట్టు దగ్గర కానీ ఈ పని చేయకూడదు. బయట ఉన్న చెట్టు మాత్రమే ఉండాలి. చెట్టు దగ్గరకు వెళ్ళిన తర్వాత ఆ తల్లికి మనసులో నమస్కారం చేసుకోండి.
ఓ తల్లి, నా కష్టాలన్నీ నీవే తీర్చాలి అని ప్రార్థించండి. మీకు వీలైతే ఒక చెంబులో నీటిని తీసుకువెళ్ళి ఆ చెట్టు మొదట్లో పోయండి. ఆ తర్వాత ఆ వేప చెట్టు చుట్టూ 11 సార్లు ప్రదక్షిణలు చేయండి. ప్రతి ప్రదక్షిణలోనూ మీ సమస్య తీరిపోయినట్లుగా ఊహించుకోండి. ప్రదక్షిణలు పూర్తయ్యాక ఆ పొట్లాన్ని మీ కుడి చేతితో పట్టుకొని మీ తల చుట్టూ కుడివైపు నుంచి ఎడంవైపుకు 3 సార్లు, ఎడంవైపు నుంచి కుడివైపుకు 3 సార్లు తిప్పుకోండి. ఇలా తిప్పుకుంటున్నప్పుడు మీలో ఉన్న దరిద్రం, మీ జాతకంలో ఉన్న దోషాలు అన్నీ ఆ పొట్లాన్లోకి చేరిపోవాలని బలంగా కోరుకోండి. ఆ తర్వాత ఆ పొట్లాన్ని ఆ వేప చెట్టు మొదట్లో పడేయండి. పడేసిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా నేరుగా మీ ఇంటికి వచ్చేయండి. దారిలో ఎవరైనా పిలిచినా పలకకండి, ఎవరితోనూ మాట్లాడకండి. ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని శుభ్రపడండి. వీలైతే స్నానం చేయడం ఇంకా మంచిది. ఈ పరిహారం ఎందుకు అంత శక్తివంతమైనది అంటే ఇందులో ఉపయోగించిన ప్రతి వస్తువుకు ఒక ప్రత్యేకమైన గుణం ఉంది. ఆవాలు మన మనసులోని భయాన్ని, బయట ఉన్న శత్రువుల పీడను తొలగిస్తాయి. కల్లుప్పు మన ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది. కుంకుమ మనకు రక్షణగా నిలుస్తుంది. ఎండుమిరపకాయలు మనకున్న మొండి సమస్యలను కూడా క్షణాల్లో తీసివేస్తాయి. వేప చెట్టు వీటన్నింటినీ స్వీకరించి తనలోని దివ్యశక్తితో వాటిని శుద్ధి చేసి మనకు మంచి ఫలితాలనిస్తుంది. ఈ పరిహారం చేసిన వెంటనే మీ మనసు చాలా తేలికగా అనిపిస్తుంది. మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ వైబ్రేషన్స్ తగ్గిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మీరు ఏ సమస్య అయితే ఆ కాగితం మీద రాశారో దానికి సంబంధించిన పరిష్కారం మీకు అతి త్వరలోనే కనిపిస్తుంది. అప్పులు తీరడానికి కొత్త మార్గాలు కనిపిస్తాయి. వ్యాపారంలో లాభాలు వస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు రావచ్చు. సాక్షాత్తు ఆ అమ్మవారే మీ చెయ్యి పట్టుకుని నడిపిస్తున్న అనుభూతి మీకు కలుగుతుంది. ఈ అమావాస్య అనేది ఒక గొప్ప అవకాశం. ఇటువంటి రోజులు మళ్ళీ మళ్ళీ రావు. మన తాతలు ముత్తాతలు అనుసరించిన ఇటువంటి చిన్న చిన్న చిట్కాల్లో ఎంతో నిగూఢమైన అర్థం ఉంటుంది. వేప చెట్టు గాలి పీల్చడం వల్ల మన ఒంట్లో ఉన్న అనారోగ్యం ఎలా తగ్గుతుందో అలాగే ఈ పరిహారం చేయడం వల్ల మన జాతకంలో ఉన్న దోషాలు కూడా అలానే తొలగిపోతాయి. అమావాస్య రోజున మీరు స్నానం చేసే నీటిలో ఒక గుప్పెడు వేపాకులు వేసుకుని స్నానం చేయండి. దీనివల్ల మీ చర్మ రోగాలు తగ్గడమే కాకుండా మీ చుట్టూ ఉన్న దిష్టి కూడా వదిలిపోతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మీ ముఖంలో కొత్త వర్చస్సు కనిపిస్తుంది. నూతన ఉత్సాహంతో మీరు మీ పనులను మొదలు పెట్టగలుగుతారు. రాజయోగం అంటే ఏదో ఆకాశం నుండి ఊడిపడదు. మన కష్టాలు తొలగి అదృష్టం కలిసి రావడమే నిజమైన రాజయోగం. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే దీని గురించి ఎవరికీ ముందుగా చెప్పకండి. నేనిలా చేస్తున్నాను అని 10 మందికి చెబితే ఆ పరిహారానికున్న శక్తి తగ్గిపోతుంది. ఇదొక రహస్య పరిహారం. మీరు చేసుకున్న తర్వాత ఫలితం వచ్చినప్పుడు కావాలంటే ఇతరులకు చెప్పవచ్చు. అలాగే పొట్లం పడేసిన తర్వాత వెనక్కి తిరిగి చూడకపోవడం అనేది చాలా కీలకం. ఎందుకంటే మనం మన కష్టాలను, దరిద్రాన్ని అక్కడ వదిలేసి వస్తున్నాం. మళ్ళీ వెనక్కి చూస్తే అవి తిరిగి మనల్ని వెంబడిస్తాయని ఒక నమ్మకం. కాబట్టి ఆ నియమాన్ని తూచా తప్పకుండా పాటించండి. మీ జీవితంలో ఎంతటి కటిక దరిద్రం ఉన్నా, ఎన్ని సంవత్సరాల నుండి అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉన్నా ఈ అమావాస్య మీ జీవితంలో ఒక కొత్త వెలుగును నింపుతుంది. లక్షలు కాదు, కోట్లు వచ్చిపడే అవకాశం ఉంది. అంటే అది మీ అదృష్టాన్ని బట్టి ఉంటుంది. కానీ ఖచ్చితంగా మీ ఆర్థిక స్థితి అయితే మెరుగుపడుతుంది. మీకు ఎటువంటి కష్టాలు ఉన్నా ఈ వేప చెట్టుకు చెప్పుకుంటే చాలు, ఆ తల్లి అంతా వింటుంది, మన కష్టాలను తీరుస్తుంది. ఈ ప్రకృతి మనకు ఎన్నో వరాలనిచ్చింది. అందులో వేప చెట్టు ఒకటి. దానిని సరైన సమయంలో, సరైన పద్ధతిలో వాడుకుంటే మన జీవితమే మారిపోతుంది. గనుక ఈ శుక్ర అమావాస్యను అస్సలు వదులుకోకండి. ఈ వేప చెట్టు పరిహారం చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. శుక్ర అమావాస్య నాడు తులసిని పూజిస్తే ఇంకా రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి ఈ అమావాస్య నాడు ప్రతి ఒక్కరూ తులసి కోటలో దీపం వెలిగించి తులసి కోటకు నమస్కారం చేసుకుంటే ఎలాంటి కోరికైనా సరే వెంటనే నెరవేరుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ అమావాస్య నాడు ఏది చేసినా చేయకపోయినా మీ ఇంటికి గుమ్మడికాయను కట్టుకోండి. గుమ్మడికాయకు చాలా శక్తి ఉంటుంది. శుక్రవారంతో కలిసి వచ్చిన ఈ అమావాస్య నాడు మీ ఇంటికి గుమ్మడికాయ కడితే మీ ఇంటికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది.
మీ ఇంటికి ఉన్న నరదిష్టి దోషాలన్నీ తొలగిపోతాయి. కాబట్టి ఈ శుక్రవారం నాడు ఒక బూడిద గుమ్మడికాయను తెచ్చుకొని గుమ్మడికాయకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ గుమ్మడికాయను ఇంటి గుమ్మానికి వేలాడదీసి సాంబ్రాణి పొగ వేయండి. ఈ అమావాస్య నాడు గుమ్మడికాయ కడితే మీ ఇంటికి అఖండ ధనప్రాప్తి కలుగుతుంది. గుమ్మడికాయ కట్టలేని వారు మీ ఇంటి గుమ్మానికి ఉప్పు మూటను కట్టుకోండి. ఒక ఎర్రటి వస్త్రంలో రాళ్ళ ఉప్పును మూట కట్టి ఇంటి గుమ్మానికి వేలాడదీయండి. మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి ధనపరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. ఉప్పు మూట కూడా కట్టలేము అనేవారు కలబంద మొక్క లేదా పూజించిన నిమ్మకాయలు, పటిక ఇలా ఏవైనా సరే మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి. అలా కట్టుకుంటే మీ ఇంటికి దిష్టి తగలకుండా ఉంటుంది. ముఖ్యంగా ఈ అమావాస్య నాడు మీ ఇంట్లో ఉన్న పిల్లలకు తప్పనిసరిగా దిష్టి తీయండి. అమావాస్య నాడు రాళ్ళు ఉప్పుతో, ఆవాలతో, ఎండుమిరపకాయలతో పిల్లలకు దిష్టి తీస్తే నరదిష్టి సమస్యలు, అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం కలుగుతుంది. అదేవిధంగా ఈ అమావాస్య నాడు ప్రతి ఒక్కరూ కాలికి నల్లదారం కట్టుకోండి. అమావాస్య రోజున కాలికి నల్లదారం కట్టుకుంటే నరదిష్టి దోషాలు, శని దోషాలన్నీ తొలగిపోయి మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి. ఆడవారైతే ఎడమ కాలికి, పురుషులైతే కుడి కాలికి నల్లదారాన్ని కట్టుకోవాలి. ఇక విపరీతమైన అప్పుల సమస్యలతో ఇబ్బంది పడేవారు బియ్యపిండిలో పంచదార కలిపి ఈరోజు నల్ల చీమలకు ఆహారంగా వేయండి. నెల తిరగకుండానే మీ అప్పుల బాధలన్నీ క్రమక్రమంగా తొలగిపోతాయి. ఎవరైతే కటిక పేదరికంతో బాధపడుతున్నారో అలాంటి వారు ఒక తమలపాకు పైన పసుపుతో ఓం అని రాసి మీ బీరువాలో పెట్టుకోండి. ఇలా చేయడం ద్వారా మీ ఇంటికి ఉన్న డబ్బు కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి అష్టైశ్వర్యాలు లభిస్తాయి. అలాగే ఈ రోజున పితృదేవతలను తలుచుకుని వారికి తర్పణం వదిలితే మీ కుటుంబంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి. కాలసర్ప దోషం నుంచి బయటపడేందుకు చైత్ర అమావాస్య తిథిని ప్రత్యేకంగా పరిగణిస్తారు. ఈ రోజున కాలసర్ప దోషం నుంచి బయటపడడానికి వెండితో చేసిన సర్పాలను పూజించి తర్వాత వాటిని పవిత్ర నదిలో విసిరివేయాలి. దీంతో పాటు గాయత్రి మంత్రము, మహామృత్యుంజయ మంత్రం కూడా జపించాలి. ఈరోజు ఇలా చేస్తే కాలసర్ప దోషం నుండి బయటపడతారు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అలాగే ఈ చైత్ర అమావాస్యనే గంధ అమావాస్య అని కూడా చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఈరోజే సింహాచల వరాహలక్ష్మి నరసింహుని ఆలయంలో చందనోత్సవం జరుపుతారు. ప్రతి సంవత్సరం చైత్రమాసం ఆఖరి రోజున అమావాస్య రోజున ఈ ఉత్సవం మొదలవుతుంది. ఈరోజు స్వామివారి నిజరూప దర్శనం కలుగుతుంది. 3 రోజుల పాటు ఈ ఉత్సవం కొనసాగుతుంది. 3వ రోజున అనగా అక్షయ తృతీయ రోజున సంవత్సరం పొడవునా విగ్రహానికి ప్రతిరోజు పూసిన గంధాన్ని తొలగిస్తారు. భక్తులు ఆ గంధాన్ని ప్రసాదంగా ఇళ్లకు తీసుకుని వెళ్తారు. అక్షయ తృతీయ రోజు కూడా స్వామివారి నిజరూప దర్శనం లభిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.